హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో వచ్చేసి చెనగ్గింజల రసం అండి. మా కడప సైడ్ రాయచోటి సైడ్ ఇలానే అంటారు, మళ్ళీ మీ సైడ్ ఎలా అంటారో మాకైతే తెలియదండి. ఈ చెనగ్గింజల రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు తోచినప్పుడు ఈ రసం అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతకుముందే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శనగింజలు వట్టిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వట్టిమిర్చి, ఈ శనగింజలు, రాళ్ళు ఉప్పు వేసేసి కొంచెం బరకగా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు తీకున్న ఇలాగే వేసుకుంటున్నానండి. ఇలా పొట్టు తీకున్న వేసేసుకున్నాక కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో అంతలోపల నేను ఒక నిమ్మకేసేంత చింతపండు అయితే నీళ్ళు వేసి ఒక 10-20 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండులోకి నానిన తర్వాత ఒక రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని ఈ చింతపండు పులుసుని అయితే బాగా మనము నలుపుకోవాలండి. ఇలా చింతపండు పులుసు నలుపుకున్న తర్వాత ముందుగా మనము పొడి రెడీ చేసి పెట్టుకునింది దీంట్లోకి మనము యాడ్ చేసుకోవాలి. అంతా కాదండి, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. ఇదో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా యాడ్ చేసి కలుపుకొని తిప్పుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను వీడియోలో చూపించినట్లు విధంగా. అంతలోపల తర్వాతకి నేను ఆనియన్, వట్టిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి వెల్లుల్లి రెబ్బలు, వట్టిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లు విధంగా అయితే యాడ్ చేసుకున్నాక వేయించుకోవాలండి. కరివేపాకు నేను కొనలు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను, చాలా బాగుంటుంది రసానికని. ఇలా ఎర్రగా వేసిన తర్వాత ముందుగా మనం చింతపండు పులుసు అనేది పొడేసి మనము కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసిన తర్వాత కాసేపు అయితే మనము ఉడికి వచ్చేంత వరకు బాగా ఉడికినియాలి. అలా అయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.